ఇక రాజమండ్రిలో భోగి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారో మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి అశోక్, అక్కడ ఆ ప్లేస్ లో ఎలా జరుపుతున్నారు భోగి సంబరాలు అయితే? ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎక్కబోల మండలం కొమరపల్లి గ్రామాల్లో అయితే మాత్రం పూర్తిగా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం అంబరాన్ని అంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా తూర్పు గోదావరి జిల్లాకి ప్రస్తుతం ఎవరైతే యుఎస్ఏలో ఉంటున్న విదేశాల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా వారి బంధువులకు పూర్తి స్థాయిలో సంక్రాంతి పండుగలు జరుపుకోవడానికి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అయితే ప్రతి ఏరియాలో కూడా సామాన్యంగా భోగి మంటలు జరుపుకోవడం కామన్ గా జరుగుతుంది. కానీ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కౌరుపాల గ్రామంలో అయితే మాత్రం వినూత్న రీతిలో తరతరాలుగా వారి తాతల మొత్తాలంటే వస్తున్న అతిపెద్ద భోగమంట ఏదైతే మన వెనకాల కనిపిస్తున్న విజువల్స్ లో కనిపిస్తున్న అతిపెద్ద భోగమంట అయితే మాత్రం పూర్తిగా కూడా 20 అడుగుల ఎత్తు 42 అడుగుల విస్తీర్ణంలో పూర్తిగా కూడా ఏదైతే 50 టన్నుల కలపతో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ఈ భోగమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4 లక్షల రూపాయల వ్యయంతో హెచ్చించి పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే అతిపెద్ద భోగమంటగా కూడా ఈ యొక్క కొమరపాలెం గ్రామంలో భోగమంట ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అతిపెద్ద భోగమంట, ఇటువంటి భోగమంట ఎవరు కూడా రాష్ట్రంలోనే కాదు ఎక్కడా కూడా కనువింపుగా ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబ సభ్యులతో సంక్రాంతి గడుపుకోవడానికి ఇప్పుడు పడిన పరిస్థితుల్లో అందరూ కూడా హైటెక్ గా మారుతున్న సమయంలో సంక్రాంతి ఎవరు కూడా మర్చిపోకూడదన్న తరుణంలో ఇక్కడైతే ఎవరైతే ద్వారపూడి వెంకటరెడ్డి డివిఆర్ ఉన్నారో వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి తాతల మొత్తాలతో వస్తున్న ఈ ఆచారాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడైతే మాత్రం చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇచ్చే విచారణలో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే విజువల్స్ లో చూడొచ్చు. పూర్తి స్థాయిలో సంక్రాంతి సంబరాలు ఈ యొక్క భోగమంట దగ్గర ప్రత్యేకంగా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే విధంగా కొత్తదనం ఉత్తిపడేలాగా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇటుపక్క చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి అంతా కూడా గ్రామంలో అయితే మాత్రం కొమరపాల గ్రామంలో అయితే మాత్రం సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం అంబరాన్ని నేను చెప్పొచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో చూసుకున్నట్టు ఎవరైతే ఈ యొక్క పూర్తిగా కూడా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు పూర్తిగా ఈ యొక్క అతిపెద్ద భోగ్యమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే డివిఆర్ ఉన్నారో వారి కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఉన్నారు. వారిని ఏ విధంగా ఈ యొక్క భోగమంటను ఈ యొక్క ఏర్పాటు చేసిన విషయం మీద కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎక్కడ మనకి ఈ యొక్క భోగమంట ప్రత్యేకంగా కూడా ఇంత అతిపెద్ద భోగమంట అనేది లేదు, కాకపోతే ప్రత్యేకంగా ఈ భోగమంటలో కూడా ప్రత్యేకంగా ఎలా ఏర్పాటు చేయదలిసారు అసలు దీనికి సంబంధించిన విధంగా మన బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు తెలియజేయండి. నా పేరు ద్వారపూడి వెంకటరెడ్డి, కొమరపాలెం గ్రామం. నేను పిఎస్సిఎస్ చైర్మన్ కొమరపాలెం. అలాగే ఈ భోగమంట నిమిత్తం సంవత్సరం నుంచి మేము ఈ దొంగలు పువ్వు చేయడం జరుగుతుంది. అలాగా 52 టన్నులు పువ్వు వేసి దొంగల్ని 3 రోజుల క్రితం మంట పేర్చడం జరిగింది. 20 మంది పర్సన్స్ తో జనంతో 2 క్రెయిన్లు, ఒక జేసీబీ, 20 మంది పర్సన్స్ తో ఈ మంట పేర్చడం జరిగింది. ఒక్కొక్కరు ఈ అన్ని చనిపోయిన చెట్లు అన్నిటిని సేకరించి ఈ భోగిమంటలో వేస్తే మంచిదని ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఇది మా ముత్తాతల కాలం నుంచి వచ్చే ఆచారం. అప్పటి నుంచి మంట వేస్తున్నాం. మా తాతల నుంచి మా చిన్నాన్నలు, మా నాన్నగారు, తర్వాత మేము 15 సంవత్సరాల బట్టి ఈ అతిపెద్ద భోగిమంట వేయడం జరుగుతుంది. 20 సంవత్సరాల క్రితం మేము 20 టన్నులు లగాయించు ఇప్పుడు 2026 వస్తుల్లోకి 52 టన్నులు భోగిమంట వేయడం జరిగింది మా కొమరపాలెం గ్రామంలో. అదే విధంగా ఎవరైతే యూత్ ఉన్నారో అమెరికాలో యుఎస్ లో చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. వారు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ యొక్క భోగమంటలో కూడా వారు చూడడానికి వారి కుటుంబ సభ్యులతో పూర్తి స్థాయిలో ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా అడిగే ప్రయత్నం అయితే మనం చేస్తాం. చెప్పండి, ప్రస్తుతం యొక్క కొత్త తరంలో మీ యూత్ కూడా ఇక్కడ ఏదైతే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి ఈ ఏరియాకు రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది మీకు? అసలు మీ యొక్క అభిప్రాయం ఎలాగుంది? ఇక్కడ ఎలాగా మీకు చూపిస్తున్నారు? వాళ్ళందరూ అందరూ మన ఏపీ ట్రై చేస్తారు, ఎంతో ప్రయత్నం చేస్తారు. దాన్ని ఇండియా పెట్టేసి
అదే విధంగా ఈ యొక్క చిన్న పిల్లలు కూడా సంక్రాంతి సంబరాల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క దుస్తులతో ఏర్పాటు చేసి చిన్న బాబులను కూడా ఈ యొక్క భోగి మంటలు కానివ్వండి భోగి పిడకలతో కూడా పూర్తి స్థాయిలో ఏదైందో సాంప్రదాయంగా వస్తున్న చిన్న పిల్లలు కూడా ఈ రోజు ఆ భోగి మంటలు అతిపెద్ద భోగి మంటలు భోగి పిడకలను పూర్తి స్థాయిలో ఇక్కడ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడా రోజు కూడా ఈ పిడకలు తయారు చేసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పిడకలను కూడా ఈ రోజు సాంప్రదాయంగా తూర్పుగోదావరి జిల్లా భోగి మంటలు వేయబోతున్నారు. అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా ఉన్నారు భోగి మంటను చూసి చాలా ఆశ్చర్యపోవడమే కాదు వాళ్ళ సన్నిధిలో ఎక్కడైతే వారి ప్రయాణంలో జరుగుతుందో ఈ యొక్క భోగమంటను కూడా వారు ఆనందంగా వ్యక్తం చేస్తారు. వారిని అడిగి తెలుస్తుంది. చెప్పండి అమ్మ, ఎలా కనిపిస్తుంది మీ యొక్క పెద్ద భోగమంట? రాష్ట్రంలోనే భోగమంట అంత పెద్ద భోగమంట లేదు కదా, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఏంటి దీని గురించి మీరేమన్నా? మాకు చాలా ఆనందంగా ఉంది. మా తాతయ్య చాలా మా మామయ్య ఫాలో అవుతుంది. ఒక పెద్ద భోగిమంటను వేయడం విషయం కాదు, చాలా కష్టతరమైన విషయం. ఒక రోజు మొత్తం పూర్తిగా తను కష్టపడి క్రెయిన్ తో తనే నడుపుతూ దాన్ని అసలు ఏ విధమైన క్రిందకి పడకుండా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. తన సాయి శక్తిలో ప్రయత్నం చేసి చాలా ఆనందం అది చేసినందుకు చాలా ఆనందపడతాడు. ఖర్చు అయింది అలాంటి ఏమి ఆలోచించకుండా మన సంస్కృతిని మనం ఫాలో అవుతున్నామని చెప్పి ఆ ఆనందాన్ని తను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆ మావయ్య కళలో ఉన్న ఆనందం మా కుటుంబ సభ్యులు కూడా పంచుకోవడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే సంక్రాంతి చాలా వరకు కూడా కొంతవరకు కూడా సాంప్రదాయాలు కనుమరుగవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మీరు ఎవరైతే ఉన్నారో యూత్ కానివ్వండి మిగతా వరకు ఏ విధమైన సందేశాలు ఇవ్వబోతున్నారు సంక్రాంతి గురించి ఎలా జరుపుకోవాలండి? ప్రస్తుతం సాంప్రదాయాలన్నీ కనుమరుగవుతున్న వేళలో మన అందరం కూడా మన సాంప్రదాయాలైనటువంటి భోగిమంటలను ఫాలో అవ్వడం, అలాగే సాంప్రదాయ దుస్తులను ధరించడం మనం ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి. అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం కూడా ఇక్కడ అన్ని విధంగా ఒక ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఇక అరటి చెట్లు కానివ్వండి అరటిగా పూర్తి స్థాయిలో ఉన్నాయి. అదే విధంగా అరటి సంబంధించిన ఇక సాంప్రదాయానికి పచ్చటి తోరణంగా ఉన్న అరటి మొక్కలు, అదే విధంగా ఏదైతే ఉందో ఇక్కడ గోమాత కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా గోమాత ఎవరు ఉన్నాయో గోమాత కానివ్వండి వాటికి సంబంధించిన ఇక ఏదైతే చిన్న ఆవు పిల్ల కూడా ఉందంటే పూర్తిగా కూడా సంక్రాంతి అయితే ముందుగా ఇక్కడ కనబడుతుంది. కొమరపాలెం గ్రామంలో పూర్తి స్థాయిలో సంక్రాంతి కనబడుతుంది. అదే విధంగా వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా కూడా సంక్రాంతి రేపల్లె గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో సంక్రాంతి అనేది ముందుగా కూడా యొక్క డివిఆర్ ద్వారపూడి వెంకటరెడ్డి గ్రామంలో అయితే మాత్రం పూర్తిగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి ఇలా ఉంటుంది అంటే ఎక్కడెక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చే తరంలో ఎలాగుంటుంది అని కనుమరుగైపోతున్న ఈ జనరేషన్ లో ఇలాగుంటుంది. కొమరపాలెం వస్తే సంక్రాంతి ఇలాగుంటుంది, భోగమంటి ఇలాగుంటుంది. ఇదొక ఏదైతే పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉన్నాయో ఈ విధంగా చెరుకు గడ కానివ్వండి, ఇదే విధంగా ఏదైతే కుండ ఏదైతే ఉందో యొక్క సంబంధించిన సంక్రాంతికి సంబంధించిన సింబల్ ఇటువంటి వాటి కూడా పూర్తిగా మనం చూడవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఎక్కడా కూడా ప్రజలందరూ కూడా ఆనందోత్సవంతో ఉన్నారు. ఈ యొక్క అతిపెద్ద భోగమంటలో కానివ్వండి, ఈ యొక్క ఏదైతే ముగ్గులు కానివ్వండి, సంక్రాంతిని ముందుగానే చూడాలి అంటే ప్రత్యేకంగా మన కొమరపాలెం రావచ్చు. అదే విధంగా మరొక విధంగా చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు తెలియజెప్పేందుకు కూడా మన ముందుకు మరింత యువత అయితే ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి ఉత్సవాల కాలం నుండి ఈ యొక్క సాంప్రదాయాలు కనుమరుగుతున్న సమయంలో అయితే మాత్రం వీరు కూడా వారి భావాలు కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం సంక్రాంతి ఏ విధంగా జరుపుకోబోతున్నారు, అసలు ఏ విధంగా మీరు యూత్ కి ఐకాన్ గా ఇవ్వబోతున్నారు, సంక్రాంతి ఎలా జరుపుకోవాలి? మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటాం స్పెసిఫిక్ గా ఎందుకంటే చుట్టుపక్కల మా ఊరే ట్రెండింగ్. ఎలా అనిపిస్తుంది అంటే మీకు అక్కడ స్టేట్ లో కానివ్వండి అట యుఎస్ లో ఇటువంటి కనబడవు కదా, ఈ రోజు వచ్చినప్పుడు మీకు ఎలా మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా హ్యాపీ ఫీల్ అవుతుంది? ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఉండదు, మా ఊర్లో మా అన్నయ్య చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఎంతమంది మొత్తం వచ్చారు మీరు అక్కడ నుంచి? మొత్తం ఫ్రెండ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా మంది. మన ట్రెడిషన్ కూడా ఎలా ఉన్నాయి సంక్రాంతి సందర్భంలో కోడి పందాలు కానివ్వండి, ఎలాగంటే ఇది సంప్రదాయాలు అనుకుంటున్నాం కదా కోడి పందాలు ఇవన్నీ కూడా, దాన్ని మీరు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు? కోడి పందాలు అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా పేరు చెప్పగానే అదో విధంగా ఈ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కానీ కోడి పందాలు కానీ భోగి మాటలు ఉంటాయి, దాన్ని మీరు ఏ విధంగా మీరు స్వీకరిస్తున్నారు? ఈ గోదావరి జిల్లాలో దీనికి పేరు బాహుబలి భోగం అంటాం. బాహుబలి భోగం అందరికీ కూడా తెలియదు. రైట్ అశోక్.
అందిస్తున్నారు. అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో పూర్తి స్థాయిలో అయితే మాత్రం వారందరికీ తెలియజేస్తుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పు గోదావరి జిల్లా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.